సూర్యాపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రూపంలో మరోసారి తెలంగాణ జలదోపిడీకి పథకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో వైఎస్ఆర్ కృష్ణా జలాలను దోచుకుంటే ఇప్పుడు చంద్రబాబు బనకచర్ల ద్వారా గోదావరి జలాల దోపిడీకి ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలే తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేశాయని, రేవంత్ రెడ్డి ఆ రెండిటి హైబ్రిడ్ కలుపు మొక్క అని ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం ప్రజల దురదృష్టమని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమం తప్పదని, అప్పుడే జలదోపిడీని ఆపగలమని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణ నీటి హక్కులను తప్పకుండా కాపాడతారని, బీఆర్ఎస్ మరో పోరాటానికి సిద్ధమవుతుందని తెలిపారు. బీజేపీ ఎంపీలు చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారని, గులాబీ నీడలోనే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ ను ఆపలేరని జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. 8 మంది ఎంపీలను బీజేపీకి ఇచ్చినందుకు ఇవాళ తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ బనకచర్ల రూపంలో చంద్రబాబుకు సహాయం చేయడం. ఏమిచ్చింది బీజేపీ 8 మంది ఎంపీలను ఇస్తే అంటే ఉన్న గోదావరిని తీసుకుపోయి కూడా ఆంధ్రార్పణం చేసే కుట్రకు మద్దతు తెలియజేస్తా ఉంది. ఇది వాళ్ళ బీజేపీ పార్టీ చేస్తున్న పని. ఆయన బండి సంజయ్, ఇంకో సంజయ్, ఏ ఒక్కడికి కూడా తెలంగాణ హక్కుల పట్ల సోయి లేదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టింపు లేదు. కేవలం వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ పదవులు తప్ప, వాళ్ళ పార్టీలు తప్ప ప్రజల సోయిన వాడేవాడు కూడా లేడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గోదావరిని కూడా దోచుకొని పోయే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దురదృష్టం ఏమంటే తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశంలో అయితే ఆ రెండింటి కలయికతో పుట్టిన హైబ్రిడ్ కలుపు ముక్క రేవంత్ రెడ్డి ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఊడగొట్టి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్. తెలంగాణలో అనేక మంది చావులకు కారణమైంది, తెలంగాణలో కరువు కాటకాలకు కారణమైంది, తెలంగాణ వలసలకు కారణమైంది తెలుగుదేశం, కాంగ్రెస్. 8 మంది ఎంపీలను బీజేపీకి ఇచ్చినందుకు ఇవాళ తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ బనకచర్ల రూపంలో చంద్రబాబుకు సహాయం చేయడం.